బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకైతే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఈ నెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ కార్యక్రమం సెప్టెంబర్ చివరిన అయితే ముగియనుంది. అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్టును ఇక ఈసీ ప్రకటించనుంది. మరి ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా ప్రకారం కూడా ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్లు అధికారిక వర్గాల్లో డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అయితే 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మరి వరుసగా అయితే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అయితే చేస్తున్నట్టుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓటర్ల జాబితా అందిన తర్వాత కార్పొరేటర్లు, మేయర్ల రిజర్వేషన్లను ఇక మున్సిపల్ శాఖ ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకైతే మరి కనీసం 3 వారాల సమయం అయితే పడుతుంది. అక్టోబర్ 18న బతుకమ్మ, 20న దసరా కావడంతో మరి ఆ పండుగలు ముగిశాక ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి నవంబర్ 1 లేదా 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని క్యూర్ ఏరియాగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని 3 మున్సిపల్ కార్పొరేషన్లను విభజించారు. మరి అక్కడ రాజకీయంగా పట్టు సాధించేందుకు కూడా ఇప్పటి నుంచే ఆయన వ్యూహాలు అయితే రచిస్తున్నట్టు టాక్ వినిపిస్తూ ఉంది. మరి ఈ 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ చాలా వీక్గా ఉన్నది. మరి ఈ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అయినా కూడా ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం కాలేదని టాక్ వినిపించింది. మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అయితే ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కొత్త కార్యాలయాలకు భూమి పూజలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బలంగా ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ల పైన సీఎం అటాక్ చేస్తూ ఉన్నారు. మరి ఆ 2 పార్టీలకు చెందినటువంటి నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నింపేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తానికి క్యూర్ ఏరియాలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టేందుకైతే షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి జూలై నుంచి ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్థానిక లీడర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి కేడర్ను యాక్టివ్ చేసేందుకైతే తీసుకోవాల్సినటువంటి చర్యలను వివరించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇక ఒక్కో పోలింగ్ బూత్కు కనిష్టంగా అయితే 10 మంది యాక్టివ్ కార్యకర్తలను ఎంపిక చేసి ఆ బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి వారి సభ్యుల ఖచ్చితంగా వారి సమస్యల పరిష్కార బాధ్యతలను కూడా అప్పగించాలని మరి భావిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే యాక్టివ్ కార్యకర్తలను గుర్తించి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం అందుతోంది. అక్టోబరులో తుది ఓటరు జాబితా చేతికి వచ్చిన వెంటనే దాని ఆధారంగా ఆయా డివిజన్లలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రాంతాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. మరి దీంతో పాటు సమాంతరంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వెనుకబడిన తరగతుల సర్వే నివేదికల డేటాను పరిశీలిస్తారు. మరి ఈ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టుల ఆధారంగానే డివిజన్ల వారీగా అయితే రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఖరారు చేస్తారు. మరి వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల వర్గీకరణ, రిజర్వేషన్ల ప్రక్రియ ఈ 3 కీలకమైనటువంటి ఘట్టాలు అక్టోబరు ఆఖరి నాటికి పూర్తి కానున్నట్లు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా అనుకున్నట్లు సాగితే నవంబరు 1 లేదా 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే రాజధాని పరిధిలో 3 కార్పొరేషన్లు ఉండగా తొలుత ఒక్క జిహెచ్ఎంసీకే ఎన్నికలు నిర్వహించడానికి అయితే బలమైనటువంటి కారణాలు ఉన్నాయని పొలిటికల్ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోనే సుమారు 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేసి పరిపాలనా సౌలభ్యం కోసం 3 నూతన కార్పొరేషన్లుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ పునర్విభజించిన సంగతి తెలిసిందే. మరి ఫిబ్రవరి 10, 2026 నాటికే పాత జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు అయితే ముగిసిపోవడంతో మరి ఫిబ్రవరి 11, 2026న కొత్తగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు అధికారికంగా అయితే ఉనికిలోకి వచ్చాయి. అయితే ఈ 3 సంస్థలకు జిహెచ్ఎంసీ చట్టమే వర్తిస్తుంది. ఈ చట్టపరమైనటువంటి నిబంధనల ప్రకారం పాత పాలక మండలి గడువు ముగిసిన 6 నెలల లోపల ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన గతంలో ఉనికిలో ఉన్న పాత జిహెచ్ఎంసీకి మాత్రమే వర్తిస్తుండడం, ఇక మిగిలినటువంటి 2 కొత్త సంస్థలు కావడం వల్ల వాటికి కొంత సమయం దొరికిందని చెప్పాలి. మరోవైపు ఈ పునర్విభజన ప్రక్రియ ఓఆర్ఆర్ పరిధిలోని స్థానిక సంస్థల రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసింది. దాదాపుగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఈ 3 కార్పొరేషన్లలో ఏ పార్టీ ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుందనే దానిపైన కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర గందరగోళం, అయోమయం నెలకొన్నాయి. మరి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తే జిహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో ఒక ప్రధాన పార్టీకి సుమారుగా 60 నుంచి 70 స్థానాలు దక్కే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మిగిలిన స్థానాల్లో మాత్రం ఊహించని విధంగా అయితే మరి త్రిముఖ పోటీ తథ్యం అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మొదట జిహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి అక్కడి ప్రజాభిప్రాయాన్ని ఓటర్ల మూడ్ను క్షుణ్ణంగా విశ్లేషించుకున్న తర్వాతే ఇక సిఎంసీ, ఎంఎంసీలను ఎన్నికలపైన అయితే ఇక ముందడుగు వేయాలని చెప్పేసి పాలక పక్షం ఇక యోచిస్తున్నట్లయితే సమాచారం అందుతోంది.